let it bang. హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో నేను చూపించబోయేది గోట్ మిల్క్ విత్ పపాయ ఆర్గానిక్ సోప్ అండి. సో ఇంట్లోనే మనం ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో నేనైతే గోట్ మిల్క్ సోప్ బేస్ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి. సో ఆ డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా ఇస్తాను, ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే చేయొచ్చు. చాలా అంటే చాలా ప్యూర్ క్వాలిటీ అండ్ చాలా బాగుందండి. ఇంతకు ముందు కూడా నేను ఇదే బుక్ చేశాను. సో నెక్స్ట్ టైం కూడా చేసినప్పుడు యాస్టీజ్ వచ్చింది, మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. సో నార్మల్ సోప్ బేస్ కన్నా ఆర్గానిక్ సోప్ బేస్, అది కూడా గోట్ మిల్క్ సోప్ బేస్తోనే మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. సో ఈ కంపెనీ బాగుంటుంది, డి రూట్స్ బొటానిక్ అని చెప్పేసి, బొటానికా అని. చాలా అంటే చాలా బాగుందండి. నెట్ వెయిట్ వచ్చేసి 1 kg ఉంది. సో నేను ఆల్రెడీ పెట్టాను, ఎగ్జాక్ట్లీ 1 kg పైనే ఉంది. సో ఒకసారి మీరు చూసినట్లయితే మీకు కూడా అర్థమైపోతుంది. సో 0 చూపిస్తుంది కదా, ఇది పెట్టిన తర్వాత చూడండి 1095. సో ఇక్కడ ఏంటంటే మనం ఇది కూడా కౌంట్ చేస్తే ఇది కూడా వెయిట్ పెరుగుతుంది కాబట్టి అది మైనస్ చేయగా ఎగ్జాక్ట్లీ 1 kg అయితే ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఎంఆర్పి 450 అయితే ఉంది కదా, కానీ నేను 400 పే చేశాను. చాలా అంటే చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో మనం ఏంటంటే 500 grams మనం సోప్ బేస్ తీసుకుంటే పపాయ కూడా 500 grams తీసుకోవాలండి. సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దానికి ఉన్న పీల్ తీసేసి మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకుంటేనే చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో దీన్ని నేను కట్ చేసి మీకు ఒక 1/2 kg ఉన్నది నేను మళ్ళీ మీకు క్లిప్ అనేది పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి కంటిన్యూగా వీడియో. సోప్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి, అండ్ నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యూస్ చేస్తాను. సో మేకింగ్లో మొత్తం ఫాలో అవ్వండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు తీసుకుంటారు. సో చూసారు కదండి, ఈ కవర్ అయితే నేను తీసేసాను. చాలా అంటే చాలా స్టిఫ్గా పెట్టారు. సో చూడండి ఒకసారి ఎంత బరువు ఉందో, చాలా అంటే చాలా బాగుందండి. ప్యూర్ క్వాలిటీ, అసలు గోట్ మిల్క్ సోప్ బేసే. నార్మల్ సోప్ బేస్కి గోట్ మిల్క్ సోప్ బేస్కి చాలా అంటే చాలా తేడా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి చూస్తే డిఫరెన్స్ అనేది మీకే అర్థమైపోతుంది. ఇక్కడ చూసారు కదండి, 1/2 అయితే నేను కట్ చేశాను. సో 1/2 అనేది మనం వెయిట్ పెడితే 521 grams అయితే అలా వచ్చింది. ఆల్మోస్ట్ 500 అర కేజీకి కొంచెం ఎక్కువ అయితే ఉంది. సో దీనికి తగ్గనే నేను ఫుల్ పపాయ తీసుకున్నాను. సో అది ఎంత అనేది కూడా నేను చూపిస్తాను మీకు. వీటినైతే స్టార్టింగ్ చిన్న చిన్న స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసేసుకోవాలండి. ఇలా పీసెస్ కింద కట్ చేసుకుంటే ఏంటంటే తొందరగా మెల్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఎక్కువ టైం అనేది పట్టదు. ఇలా చిన్నగా కట్ చేసేసుకోవచ్చండి. నేనైతే ఇలాంటి షేప్లోనే కట్ చేస్తాను, ఎప్పుడు ఇలాగే అలవాటు నాకు. సో ఇలా కట్ చేసినా నాకు వితిన్ సెకండ్స్లోనే తొందరగా మెల్ట్ అయిపోవడం జరుగుతుంది. మీరే చూస్తారు కదా క్లిప్లో ఎంత తొందరగా మెల్ట్ అయిందనేది. ఇలా పల్చగా మనం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. స్పెషల్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. ఇలా అయితే నేను కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ పపాయ కూడా ఎలా కట్ చేస్తాను అనేది చూపిస్తాను. అండ్ సోప్ బేస్ 521 grams ఉంది కదండి. సో ఒకసారి పపాయ కూడా పెడదాం. సో ఇక్కడ చూసారు కదా 0 grams అయితే ఉంది. సో పపాయ నేను చాలా అంటే చాలా చిన్నది తీసుకున్నాను. సో ఇది పెట్టిన తర్వాత 575 grams ఉంది. సో మనం పీల్ తీసేసిన తర్వాత అండ్ లోపల వేస్టేజ్ అంతా పోయిన తర్వాత ఖచ్చితంగా 500 grams అయితే వస్తుంది. సో ఈక్వల్ అయిపోతుంది సోప్ బేస్ అండ్ పపాయ కూడా అయిపోతుంది. కాబట్టి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని చాలా అంటే చాలా ప్యూరీగా మనం మిక్సీ అయితే పట్టుకొని అప్పుడు సో ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. సో నేనైతే పీల్ తీసేసి పీసెస్కి అయితే కట్ చేసి మళ్ళీ మీకు పీల్ తీసిన తర్వాత 485 grams అయితే చూపించింది. ఇదిగోండి, సో పీల్ అంతా నేను తీసేసాను. పీల్ తీసేసిన తర్వాత వెయిట్ అయితే 485 grams చూపించింది. అండ్ ఇది మనం మిడిల్కి కట్ చేసి ఆ మధ్యలో ఉన్న వేస్టేజ్ తీసిన తర్వాత కూడా ఇంకా గ్రామ్స్ అనేది తగ్గచ్చు. సో ఆ సోప్ బేస్ క్వాంటిటీకి ఈ పపాయాకి సరిపోతుందండి. ఇది ఎంత జస్ట్ 20 rupees మాత్రమే నేను తీసుకున్నాను, చిన్నది కావాలని. ఇది కొంచెం పచ్చిగా ఉందండి, కొంచెం పండిది తీసుకున్నా ఇంకా మంచిది. ఎంత పండిపోయిన కాయ తీసుకుంటే అంత మంచిది. ఇంకా నాకు దొరక్క నేను ఇదే తీసుకున్నాను. పర్లేదు, మనం ఎలాగో ప్యూరీగానే
వేసేస్తాం కాబట్టి కొంచెం లైట్గా వాటర్ మిక్స్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది. పండుగా ఉన్న పపాయాకి అయితే అంత ప్రాబ్లం అయితే ఏం లేదు, వాటర్ కూడా మిక్స్ చేయకుండానే చాలా ప్యూరీగా వచ్చేస్తుంది. బట్ కొంచెం ఇలా పచ్చిగా ఉంటే మాత్రం కొంచెం వాటర్ మిక్స్ చేసి తొందరగా వేసుకుంటే సరిపోతుంది. పీసెస్ లాగా అయితే కట్ చేసేసానండి. సో వీటిని బాగా ప్యూరీ చేసేసుకున్న తర్వాత అప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. నేనైతే చాలా పల్చగా కట్ చేశాను. సో ఇవెలా కట్ చేశాను, సోప్ బేస్ పీసెస్ అలాగే పపాయా పీసెస్ కూడా అలాగే కట్ చేసేసాను. వీటిని బాగా ప్యూరీగా చేసేస్తాను. కొంచెం గట్టిగా అయితే ఉందండి, అందుకే ఒక చుక్క వాటర్ అనేది పోసి బాగా ప్యూరీగా చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే, మిక్సీలోకి అయితే మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసానండి. సో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదండి లేపాక్షి శాండిల్వుడ్ పౌడర్ 50 గ్రామ్స్. సో ఇది కొంచెం అయితే వేసుకుంటాను. శాండిల్వుడ్ పౌడర్ మన స్కిన్కి చాలా అంటే చాలా మంచిదండి, గ్లోయింగ్ స్కిన్ చక్కగా వస్తుంది. పపాయాకే చాలా బాగా రిజల్ట్ వస్తుంది. అండ్ శాండిల్వుడ్ కూడా మనం యాడ్ చేయాలి. అది కూడా శాండిల్వుడ్ మంచి కంపెనీది మనం తీసుకోవాలి, ఒరిజినల్ది. డూప్లికేట్ అయితే అసలు రిజల్ట్ రాదండి, రాకపోగా స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఇది నేను లేపాక్షిలో తీసుకున్నాను. 179 రూపీస్ అయితే పడింది, 59 రూపీస్ది. సో ఇదైతే నేను జస్ట్ కొంచెమే వేసుకుంటానండి. సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు సో కొంచెం అయితే వేసుకొని 500 గ్రామ్స్ కదండి, పర్వాలేదు, మనం ఇలా కొంచెం పడేలాగా వేసుకుంటే చాలు. మీకైతే 1 స్పూన్ అలా వేసుకోండి, నాకైతే ఇలా క్వాంటిటీ సరిపోతుంది. లాస్ట్ టైం కూడా నేను ఇలాగే వేసుకున్నాను, మంచి రిజల్ట్ వచ్చింది. అండ్ దీనిలోకి జస్ట్ ఇంత కొంచెం వాటర్ అయితే పోసేసి దీన్ని నేను ప్యూరీగా చేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, ప్యూరీ అయితే చేసేసాను. చూసారా ఎంత మెత్తగా అయితే వచ్చేసిందో, ఎక్కడ బబుల్స్ అనేది ఉండకూడదండి, పక్కా ప్యూరీగా ఉండాలి, చాలా అంటే చాలా మెత్తగా ఉండాలి. సో చూసారు కదా, ఇలా అయితే అయిపోయింది. సో మీరు కూడా ఇలా క్లిప్లో కనిపించే విధంగా బాగా ప్యూరీ వచ్చేలాగా చేసుకోండి. ఓకేనా, వీడియో క్లిప్లో చూపించే విధంగా హాట్ వాటర్ అయితే స్టవ్ మీద పెట్టుకొని హైలో పెట్టాలండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు సో మనం సోప్ బేస్ అయితే పెట్టేసుకోవచ్చు, ఇట్లాగా ఇంకొక బౌల్లో అయితే పెట్టాలండి. సో మీరు సరిగ్గా చూసుకోండి, ఆ గిన్నె మనం పెట్టిన బౌల్ ఏదైతే ఉందో అది కొంచెం మునగకుండా వాటర్ అనేది లోపలికి వెళ్ళకుండా ఉంటే చాలు. హైలోనే ఉంచొచ్చండి, ప్రాబ్లం అయితే లేదు. సో నేను చూసారా హైలోనే పెట్టాను. సో వాటర్ అనేది వేడికి చక్కగా ఇది బాయిల్ అయిపోతూ ఉంటుంది, తొందరగా మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయినప్పుడు మనం కొంచెం ఆఖర్లో మెల్ట్ అవుతుంది అనుకున్న టైంలో ప్యూరీ అనేది మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి ఎంత తొందరగా మెల్ట్ అయిపోతుందో, చాలా అంటే చాలా తొందరగా మెల్ట్ అయిపోద్ది, ఎక్కువ టైం కూడా పట్టదు అసలు మనకి. ఇలా ఇంకొంచెం సగం ఉన్నప్పుడు మనం ప్యూరీ అనేది వేసేసుకోవాలి. కాసేపు ఇంకొంచెం మెల్ట్ అయితే అయిపోతుంది. సో చూసారు కదండి, మిక్సీలో ఉన్నదంతా సో నేను దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. సో చేసిన తర్వాత ఇట్లా మనం కలుపుకోవాలండి. స్టవ్ అనేది సిమ్లో పెట్టేసి చక్కగా కలుపుకోవాలి, మొత్తం మిక్స్ అయ్యేలాగా. ఇలా కలుపుతూనే ఉండాలండి. అడుగంటే అవకాశాలు అనేది ఏది ఉండదండి, చక్కగా అంటే చక్కగా ప్యూర్గా అయిపోతుంది, ఈజీగా మెల్ట్ అయిపోతుంది వితిన్ సెకండ్స్లోనే. సో శాండిల్వుడ్ పౌడర్ వేసాను కాబట్టి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది, చూసారా ఈ కలర్ అనేది. లేకపోతే మీకు పక్కా ప్యూర్లీ పపాయా కలరే వస్తుందండి. కొంచెం శాండిల్వుడ్ పౌడర్ వేసాను కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అనేది కూడా అయింది. విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదండి, సో అవైతే నేను 3 వేసేసాను దీనిలో. సో చూసారా పైన మీకు కనిపిస్తుంది. సో ఆయిల్ అయితే నేను వేసేసుకున్నాను. అండ్ దీని తర్వాత స్మెల్ కోసం మనం కంపల్సరీ ఏదైనా సరే స్మెల్కి సంబంధించింది వేసుకోవాలండి. సో నేనైతే రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. జస్ట్ ఒక 5 డ్రాప్స్ చాలండి. 1 2 3 4 5 ఎక్కువ పడిపోయింది, సరిపోతుందండి. ఏం లేదు, జస్ట్ స్మెల్ కోసమే. దానివల్ల మనకి స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ మాత్రం జరగదు. సో ఏం కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. సో స్టవ్ అనేది మనం కట్టేసుకోవచ్చండి.
బా స్మెల్ మాత్రం భలే వస్తుంది. పపాయ, శాండిల్వుడ్ అండ్ రోజ్ వాటర్ ఎసెన్షియల్ వేసాను కదా, సో అది కూడా స్మెల్ అనేది బాగా వస్తుంది. సో ఇది కొంచెం కట్టేసిన తర్వాత మనం ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చి, సోప్ బేస్ కవర్ ఉంటుంది కదండి షేపర్ది, సో దానిలో పోసుకొని ఒక 1 అవర్ ఆగితే సోప్ అనేది మనకి రెడీ అయిపోతుంది. లిప్లో చూపించే విధంగా కోకోనట్ ఆయిల్ అయితే నేను తీసుకున్నానండి. సో ప్రతి దానిలోనూ కొంచెం కొంచెం వేసుకొని సో మనం అప్లై చేసుకోవాలి, అప్పుడే తొందరగా వచ్చేస్తాయి సోప్స్ అనేది. లైట్గా సరిపోతుందండి. సో ఇట్లా మొత్తం మనం మిక్సింగ్ టోటల్గా అంటేలాగా చక్కగా షేప్ రావాలంటే మొత్తం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని సోప్ అయితే మనం పోసుకోవాలి అండి. మొత్తం సోప్ అయితే నేను పోసేసాను. సో మౌల్డ్లో పోసేసాను, సోప్ మౌల్డ్లో. అండ్ మిగిలిన 4 ప్లాస్టిక్ బౌల్స్ అయితే ఉంటే దానిలో కూడా వేసేసానండి. సో వేసిన తర్వాత ఇట్లా మనం ఇలా అయితే ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఏంటంటే మధ్యలో ఏమన్నా బాల్స్ కానీ ఏమన్నా ఉంటే అవన్నీ పోతాయి. చక్కగా అంటే చక్కగా వస్తుంది సోపు. సో ఇదైతే కలపలేమండి, ఇది ఇంకింతే, లేకపోతే మొత్తం పడిపోతుంది కిందకి. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ టైము 1 o'clock అయితే అయింది కదండి. సో 2 o'clock కల్లా ఖచ్చితంగా అయిపోతాయి ఇవి. డ్రీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి, బయటే ఉంచేస్తే చాలు. ఆఫ్టర్ 1 అవర్కి చక్కగా మనకి ఈ సోప్, బయట కొన్ని సోప్స్ ఎలా ఉంటాయో అలాగే గట్టిగా మనకి తయారైపోయి వస్తాయి. సో ఆఫ్టర్ 1 అవర్ తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను, అలాగే చూడండి. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత చూస్తే సో మీకు ఇలా అయిపోతుందండి. సో మొత్తం గట్టిగా అయిపోతుంది. సో చూసారా, మీరు ఇక్కడ ప్రెస్ చేసి చూస్తే చాలా గట్టిగా ఉంటుంది, ఫింగర్ అనేది మనకి వెళ్ళదు. చాలా అంటే చాలా ప్యూరిటీగా వచ్చేస్తుందండి సోపు. చూసారా ఎంత బాగుందో. అండ్ నెక్స్ట్ ఈ షేప్ ఒకటి, ఈ షేప్ ఒకటి చూసారు కదండి. ఈ షేప్ ఒకటి. అండ్ నెక్స్ట్ కూడా ఇవి జస్ట్ ఇలా మనం ప్రెస్ చేసి, జస్ట్ ఇట్లా అటు ఇటు ప్రెస్ చేసి ఇట్లా కిందకి వేయగానే సోప్ అనేది పడిపోతుందండి. చాలా అంటే చాలా సింపుల్. కొంచెం టైం పట్టినా సరే మనం కాస్త ఓపిక్గా దాన్ని ప్రెస్ చేసి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇవి కూడా అంతేనండి, సేమ్ ఇట్లా అటు ఇటు మొత్తం ప్రెస్ చేసి తీస్తే చాలా ఈజీగా పడిపోతుంది మీకు. పెద్ద టైం అనేది కూడా ఏం పట్టదు. చాలా అంటే చాలా సింపుల్. చూసారు కదా ఎలా వచ్చేసిందో. యాక్చువల్లీ ఇది ఇందాక పెట్టినప్పుడు మా పాప పడేసిందండి, అందుకే కొంచెం షేప్ అనేది మిస్ అయింది. సో ఏమనుకోవద్దు, లేకపోతే ఇంకా మంచి షేప్ అయితే వచ్చేది. అండ్ నెక్స్ట్ ఇది కూడా అంతే. సో చూసారు కదా. సో ఇవైతే సోప్స్ అండి. సో చూసారా, గోట్ మిల్క్ విత్ పపాయా సోప్ అండ్ శాండిల్వుడ్ కూడా నేను యాడ్ చేశాను. విటమిన్ ఈ క్యాప్సిల్ అండ్ రోజ్ ట్రీ ఫ్లేవర్ కి సంబంధించిన సెంట్ స్మెల్ అయితే నేను యాడ్ చేశాను. సో చాలా అంటే చాలా బాగున్నాయి సోప్స్. స్మెల్ కూడా ఆసమ్ గా వస్తుందండి. సో యూజ్ చేస్తే మాత్రం మంచి గ్లోయింగ్ స్కిన్ అండ్ వైటనింగ్ స్కిన్ కూడా వస్తుంది. ఎవరైనా యూజ్ చేయొచ్చండి, బర్త్ లేడీస్ అండ్ జెంట్స్. అండ్ ఫర్ సేల్ కి కూడా నేను చేస్తానండి. ఆల్ టైప్స్ ఆఫ్ సోప్స్ అన్ని నేను చేస్తాను. సో ఎవరికన్నా కావాలంటే నేను ఖచ్చితంగా వాళ్ళకి కొరియర్ అయితే చేస్తాను. సో ప్రైస్ వచ్చేసి 120 grams 100 rupees అండి. సో ఎవరికన్నా కావాలంటే ఆర్డర్స్ ఇవ్వచ్చు. సో నేను కొరియర్ అనేది చేస్తాను ఎక్కడికైనా సరే. కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటుందండి. 1 kg వచ్చేసి 80 rupees అలా పడుతుంది. సో ఎన్ని కేజెస్ అయితే అన్ని కేజెస్ అమౌంట్ అయితే పడుతుంది. సో ఫైనల్లీ సోప్స్ అయితే ఇవ్వండి. సో ఏమేమి సోప్స్ నేను చేస్తాననేది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో నేను పెడతాను, ఒకసారి విజిట్ చేయండి. ఓకే, సో వీడియో అయితే ఇదండి, గోట్ మిల్క్ విత్ పపాయా సోప్. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వెయిట్ అండ్ వాచ్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.